ఈ రోజు కనుక మనం చూసుకుంటే బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ అయితే మనకు కన్ఫర్మ్ గా అంటే ఇది మరి పూర్తి వివరాలను అయితే బిగ్ బాస్ అయితే ఇప్పుడు వెల్లడించట్లేదు. ఎందుకంటే గత సీజన్లలో అయితే కొన్ని పేర్లు అయితే లీక్ అవడం జరిగింది. కానీ ఈసారి మాత్రం సీజన్ 8 కి అయితే పగడ్బందీగా ప్లాన్ చేసినట్టు అయితే మనకు తెలుస్తుంది. అయితే మనకి ఇప్పటి వరకు బిగ్ బాస్ 8 లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారు అని అయితే చాలా పేర్లు అయితే వినిపించాయి. కానీ ఆ పేర్లలో మరి ఆఫ్టర్ సెలక్షన్స్ తర్వాత కొన్ని పేర్లు అయితే కన్ఫామ్ గా వినిపిస్తున్నాయి. మరి ఈ పేర్లను కనుక చూసుకుంటే మన యాంకర్ విష్ణుప్రియ పేరు అయితే గట్టిగా వినపడుతుంది. గతంలో యాంకర్ విష్ణుప్రియ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను బిగ్ బాస్ 8 సీజన్ కి వెళ్తానేమో అని భయం వేస్తుందని కొద్దిగా వెటకారంగా చెప్పినప్పటికీ దాన్ని బిగ్ బాస్ యాజమాన్యం అయితే సీరియస్ గా తీసుకున్నట్టుంది. ఆ డైలాగ్ తో ఫేమస్ కావడం వల్ల అదే విధంగా తన యాంకరింగ్ కూడా ఫేమస్ అవడంతో యాంకర్ విష్ణుప్రియ అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లోకి వస్తుందని అయితే మనకి కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అదే విధంగా నెక్స్ట్ కనుక చూసుకుంటే బెజవాడ బేబక్క. మనకి బెజవాడ బేబక్క ఎంత వాక్చాతుర్యం కలిగిన వ్యక్తో మనందరికీ తెలుసు. యాక్చువల్ గా ఈమె ఒక సింగర్. ఈమె సింగర్ గా చాలా ఫేమస్ అయిన తర్వాత ఈమె పేరు సింగర్ మధు. తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది బెజవాడ బేబక్క అని చెప్పి. తిన వాక్చాతుర్యంతో మాట్లాడే ఏవైతే మాటలు ఉంటాయో అవి మిలియన్స్ వ్యూస్ లోకి వెళ్ళడం వల్ల బెజవాడ బేబక్క అయితే చాలా ఫేమస్ అయింది. ఈవిడ తెలివితేటలు ఎంతగా ఉంటాయంటే ఈమె ఎంతటి మేధావి అంటే మంచు లక్ష్మి గారిని ట్రోల్ చేసి ఏకంగా మంచు లక్ష్మి గారి ఇంటర్వ్యూ తీసుకునే కలిగే అంత చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి. అంటే అజాత శత్రువులు కలిగినటువంటి వ్యక్తి. ఈమె యొక్క బోల్డ్నెస్ ఏదైతే ఉందో అది బిగ్ బాస్ సీజన్ 8 కి ప్లస్ అయ్యేలాగుంది. ఎందుకంటే తను ఫిల్టర్ చేసుకొని మాట్లాడదు. ఏది ఉన్నా కానీ చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది. అదే విధంగా కంటెంట్ ఓరియంటెడ్ గా మాట్లాడుతుంది. ఏదో ఇన్లాజిక్ గా కాకుండా లాజిక్ గా విత్ సెటరికల్ గా మాట్లాడేటువంటి ఈ యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో బెజవాడ బేబక్క ఆ కెపాసిటీ అయితే బిగ్ బాస్ 8 యాజమాన్యాన్ని బాగా ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఈమె యొక్క ఏదైతే వాక్చాతుర్యం ఉందో అది నచ్చడం, అదేవిధంగా తన ఏదైతే సింగింగ్ టాలెంట్ ఉందో అది మరింత ప్లస్ కాబోతుండడంతో ఈమెనైతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లోకి పక్కాగా కన్ఫామ్ గా వస్తున్నట్టయితే తీసుకున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది.